హాయ్ ఎవరీవన్, మనకి ఇంకో కొత్త మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఏంటి అంటే మనకి టీచింగ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచ్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ యొక్క జాబ్కి మీకు మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. సో లేకపోతే మీరు ప్రజెంట్ ఆన్గోయింగ్ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. లేకపోతే మీకు మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెష్గా కంప్లీట్ చేసినా మీకు ఫీల్డ్లో ఏదైనా ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి టీచ్ ఫర్ ఇండియా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ టీచ్ ఫర్ ఇండియా అనేది ఎన్జిఓ అనమాట. ఓకేనా. సో ఎన్జిఓ నుంచి ఇది ఒక ఎన్జిఓ సంస్థ అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ద టీచర్ ఫర్ ఇండియా 2026 ఫెలోషిప్ అనమాట. అండ్ మనకి ఇక్కడ డెడ్ లైన్ కూడా చూసుకుంటే 19th ఏప్రిల్తో ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ 19th ఏప్రిల్తో 11:59 PM ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఎండ్ అయిపోతాయి అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏప్రిల్ 19th లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 to 10th వరకు పిల్లలు ఉంటారు అన్నమాట. సో వారికి మనకి ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో, మనకి ఏ సబ్జెక్ట్ అయితే బాగా గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ వీళ్ళకి టీచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, ఎలా సైన్స్ కానీ, సోషల్ కానీ. సో ఇలా ఏ సబ్జెక్ట్ అయితే మీకు గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ స్టైపెండ్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు, మంచి స్టైపెండ్ అనమాట. సో స్టైపెండ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చరికి 2 steps ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. సో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, అలాగే అప్లై చేయాలి ఈ యొక్క జాబ్కి అనేది కూడా ఇదే వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఒకళ్ళు షార్ట్ లిస్ట్ అయితే, అంటే మీరు ఒకళ్ళు సెలెక్ట్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ చూసుకుంటే ఇఫ్ సెలెక్టెడ్ యూ విల్ పార్టిసిపేట్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ యువర్ పొటెన్షియల్ అండ్ ఫిట్ ఫర్ ది ఫెలోషిప్. ఓకేనా. అంటే ఒకవేళ మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు కొన్ని టెస్ట్ పెడతారనమాట. ఓకేనా. సో ఆ టెస్ట్ అనేది ఏ విధంగా అవ్వచ్చు అంటే ఒక టీచింగ్ కానీ, లేకపోతే గ్రూప్ యాక్టివిటీ కానీ, థింకింగ్ యాక్టివిటీ కానీ. సో ఈ విధంగా మీకు ఎటువంటి యాక్టివిటీని పెట్టచ్చు. సో ఈ యొక్క యాక్టివిటీ అనేది మీరు ఆఫ్లైన్లో అటెంప్ట్ చేయొచ్చు, అదేవిధంగా ఆన్లైన్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఐదర్ ఆన్లైన్ ఆర్ ఇన్ పర్సన్. సో ఇది మనకి ఎలాగైనా సరే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎప్పుడు అవుతుంది అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు వన్ షార్ట్ లిస్ట్ అయితే, అంటే మీరు వన్ సెలెక్ట్ అయితే అప్పుడు మీకు ఈ అసెస్మెంట్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ FAQs చూసుకుంటే, సో ఇక్కడ కాంపెన్సేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ సో మీరు చూసుకుంటే మీకు ఇంత స్టైపెండ్ వస్తుంది అనమాట పర్ మంత్ వచ్చేసరికి. ఓకేనా. సో పర్ మంత్ వచ్చేసరికి మీకు ఫిక్స్డ్ స్టైపెండ్ వస్తుంది అనమాట. సో పేడ్ పర్ మంత్. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, అంటే మనం సిటీ దాటి బయటికి వెళ్తే మనకి 6,000 నుంచి 12,600 వరకు మనకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్ బెనిఫిట్ చూసుకోవచ్చు అనమాట. మీరు స్టైపెండ్ వచ్చేసరికి ఇంత వస్తుంది అనమాట మీకు పర్ మంత్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా హౌస్ అలవెన్స్ వచ్చేసరికి మీకు 6,000 నుంచి 12,000 వస్తుంది అనమాట. 12,600 అనమాట. ఓకేనా. అదేవిధంగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట. మీకు నార్మల్గా ఉండాల్సిన బెనిఫిట్స్, జాబ్కి ఉండాల్సిన సెక్యూరిటీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ క్యాజువల్ సిక్ లీవ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఈ యొక్క జాబ్ వచ్చేసరికి మనకి పర్మనెంట్గా కంప్లీట్గా టీచింగ్ జాబ్ అనమాట. ఓకేనా. సో మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మనకి ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాస్ మనం టీచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు అలాగే అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు టాప్లో అప్లై నో బటన్ చెప్పింది కదా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మీరు అప్లై నో క్లిక్ చేయాలి. సో మీకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట, apply.teachforindia.org అని చెప్పి. సో ఇక్కడ అప్లై ఉంది కదా ఎల్లో కలర్ బటన్. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే ఈ విధంగా. సో వాట్ ఈజ్ యువర్ కరెంట్ క్వాలిఫికేషన్? ఐఎమ్ గ్రాడ్యుయేట్, ఐ విల్ నాట్ గ్రాడ్యుయేట్. అంటే మీకు గ్రాడ్యుయేషన్ ఉందా లేదా, మీకు గ్రాడ్యుయేషన్ అవుతున్నారు, లేకపోతే మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్. సో మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఇందులో ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తే మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి ఆటోమేటిక్గా మీకు అప్లై చేయడానికి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయితే అప్పుడు ఇందాక చెప్పాను కదా, సో ఆ యొక్క క్వాలిఫికేషన్స్లో ఆ యొక్క మీకు అసెస్మెంట్ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట.
సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి చాలా మంచి అవకాశం అనమాట. సో ఎవరికైతే టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో అదేవిధంగా 10th లోపు అనమాట, 1 to 10th లోపు. సో వీళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.